సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. అందరూ వచ్చారు కదూ, అందరూ వచ్చారని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి నామ పేరిట మీ పాద సన్నిధికి రావడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా మమ్మలను రక్షించుకున్న విధానం కొరకై వందనాలు, స్తోత్రాలు. రక్షణతో పాటుగా మీ పరిశుద్ధతలో ఎదగడానికి మీ కృపా వాక్యాన్ని మీరు మాకిచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది రక్షింపబడ్డారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతగా అనేక మంది సేవకుల ద్వారా వాక్యం వింటూ ఉన్నప్పుడు కూడా ఇంకా రక్షింపబడని ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. నాయన, ఈ వాక్య పరిచర్య ద్వారా అనేక మంది రక్షణ పొందడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. నాయన, రక్షింపబడిన వారు పరిశుద్ధతలో ఎదగడానికి సహాయపడండి. రక్షింపబడి ఎవరైనా వెనుకకు జారితే నాయన వారిని కరుణించి తిరిగి సమకూర్చుమని అడుగుతున్నాం. ప్రభువా, ప్రభు చూపించండి. అనారోగ్యముగా ఉన్న బిడ్డలను మీ చిత్తమైతే ముట్టి సంపూర్ణమైన స్వస్థత వారికి దయచేయమని అడుగుతున్నాం. మా యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన, మా యవ్వన బిడ్డలు నాయన మీ కృపలో ఎదగడానికి సహాయపడండి. వారు తమ యవ్వన ప్రాయంలోనే మారు మనసు పొందే కృప దయచేయమని అడుగుతున్నాం. నాయన, యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేయబోతున్నాం. ప్రభు, మీ తలంపులు అనుగ్రహించండి, మహిమ పొందండి. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమీన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మీ ముందు ఉంచుకున్నారు కదూ. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చేసిన ప్రార్థనను మనము ధ్యానించబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, చాలా ప్రాముఖ్యమైన అధ్యాయము. యేసు ప్రభు వారు ఎలా ప్రార్థన చేశారు, ఎలా ప్రార్థన చేస్తే మన యొక్క ప్రార్థనకు జవాబు వస్తుందో అనే సత్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ ప్రార్థన గురించి పెద్ద పెద్ద
భక్తులు చాలా మంచి మాటలు రాశారు. ఆ మాటల గురించి నేను చెప్తాను. నా ప్రియులరా, ఇటువంటి అధ్యాయాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు నాకు అనుగ్రహించారు. తద్వారా అనేక విషయాలు నేను నేర్చుకుంటున్నాను. మీరు కూడా నేర్చుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అనేక పర్యాయాలు మన స్వార్థం కొరకే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియులరా, మన యొక్క స్వార్థం కొరకు అనగా, నా యొక్క ఉద్దేశం ఏమిటి అనగా, మన క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, నేను కాదనట్లే. అట్ ది సేమ్ టైం మనము రక్షింపబడి రక్షణలో ఎదుగుతూ ప్రార్థన చేయడం మనకు ఆశీర్వాదకరం, మనం ప్రార్థించే ప్రియులకు కూడా ఆశీర్వాదకరం. ఈ సత్యాన్ని 17వ అధ్యాయంలో మనం నేర్చుకునబోతున్నామో అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం కదా. నా చేతిలో ఉన్న ఈ క్రొత్త నిబంధన గ్రంథం ఇది గిడియన్ సంస్థ వారిది. ఈ గిడియన్ సంస్థ వారు దీనిని ప్రింట్ చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి పైన వ్రాసిన మాట ఏమిటి అనగా, 17వ అధ్యాయము అని వ్రాస్తూ యేసు యొక్క ప్రార్థన అన్నారు. అంటే యేసు ప్రభువారు చేసిన ప్రార్థన. యేసు ప్రభువారు ఏ రీతిగా ప్రార్థన చేశారో మనము నేర్చుకుని మనము కూడా ఆ రీతిగా ప్రార్థన చేయడానికి మనము అలవాటు చేసుకోవాలి. చాలా మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలు అర్థవంతంగా ఉండవు అని మనము గ్రహించాలి. ప్రియులారా, యేసు ప్రభువారు ఒక ప్రార్థన చేశారు కాబట్టి ఆ ప్రార్థనలోని అంశాలను మనం ధ్యానం చేసుకుని మనము కూడా ఆ విధంగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువారు ప్రార్థన చేశారు అని చెప్తున్నాను కదా. ఈ ప్రార్థన అంతా చదివితే దరిదాపు 26 వచనాలు చదివితే 3 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. యేసు ప్రభువారు చేసిన ప్రార్థన 3 నిమిషాలు. మనం చేసే ప్రార్థనలు ఏ రీతిగా ఉంటాయి ఆలోచించాలి. ఎవరైనా బహిరంగంగా కూటాలు పెట్టినప్పుడు ప్రార్థన చేయండి అంటే చాలు, గంటల కొలది ప్రార్థన చేస్తారేమో, నిమిషాలు కొలది ప్రార్థన చేస్తారేమో. యేసయ్య ఎన్ ఎగ్జాంపులరీ ప్రేయర్ 3 నిమిషాలు. నేను ఒక సిస్టర్ చేత చదివించి వాచ్ పెట్టుకుని నేను చూచానండి. ఆమె కొంచెం స్లోగా చదివింది 3.5 నిమిషాలు. నేను చదివితే 3 నిమిషాల కంటే లోపుగా ఉంటుందేమో. మీరు చదివి చూడండి. ఎంత తక్కువసేపు ప్రార్థన చేసి ఎక్కువ ఫలితాన్ని ప్రియ ప్రభు పొందారు. మనం కూడా బహిరంగంగా ప్రార్థన చేసేటప్పుడు నా మాట వినండి, తక్కువసేపు ప్రార్థన చేయాలి. ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అంటే నీకు నీవుగా ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేయి. ఎక్కువసేపు ఏకాంతంగా ప్రార్థన చేయడంలో గొప్ప ఫలితాలు పొందుతామో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థనే మన ఆధ్యాత్మిక జీవితానికి గొప్ప ఆశీర్వాదకరం అనే సత్యంలోనికి మనం రావాలి. ప్రార్థన లేకుండా కొంతమంది వారి యొక్క ప్రసంగాలు చేస్తూ ఉంటారు. నా ప్రియ బిడ్డలారా, అందుకునే ఎక్కువ ఫలితాన్ని మన యొక్క సభలలో పొందలేకపోతున్నాం. ఎన్ని సభలు జరుగుతాయండి, ఎన్ని వేల మందిని ఈనాడు ఆ సభలకు తీసుకుని వస్తున్నారండి. ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎన్ని వాహనాలు ఉపయోగిస్తున్నారు. కారణం ఏమిటి అనగా, జరిపించే వారిలో కూడా ఒక సదుద్దేశం ఉండవచ్చు, కాదని లేదు. ఏమిటి అనగా, ఎక్కువ మంది వినడం ద్వారా ఆశీర్వాదం వారే పొందుతారు అనే ఉద్దేశంతో ఎన్నో పద్ధతుల్లో మనుషులను వారి సభలకు రప్పిస్తున్నారు. దాని గురించి నేను ఏమీ అనడం లేదు. కానీ వచ్చిన మనము ప్రార్థనను మనము ఆస్వాదించాలి. ప్రార్థన యొక్క శక్తిని మనము గ్రహించాలి. మన మాటలు
తక్కువగా ఉండాలి, ఆయన మాటలు ఎక్కువగా ఉండాలి, ఆయన సన్నిధానంలో ఎక్కువగా ప్రార్థించాలి. ఎక్కువగా ప్రార్థించి తక్కువగా ప్రసన్నం చేయడం ఆ కూటాలకు ఆశీర్వాదకరం. కానీ ప్రియులారా, ఈ దినాల్లో కూటాలు చూస్తూ ఉంటాం, గంటలు కొలది పాటలు పాడతారు. పాటలు పాడేవారు ఎంతమంది మారు మనసు పొందారో నాకైతే తెలియదు, కానీ ఏమేమో డ్రెస్సులు వేసి పాటలు పాడుతూ ఉంటారు. ఈ దినాల్లో కూడికలు ఒక హాస్యాస్పదంగా తయారయ్యేమో అని అనిపిస్తుంది. స్టేజ్ మీద గొంతులు, స్టేజ్ మీద నాట్యాలు. ఏమిటండి ఇది? పవిత్రత, పరిశుద్ధత మనకు సభలలో ఏలుబడి చేయాలి. నా ప్రియ సహోదర సహోదరులారా, ఈ సత్యాన్ని గ్రహించాలి. చాలామంది వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? వాక్యాన్ని వినడానికి కాదు నా యొక్క ఉద్దేశం. ఒకవేళ నాది తప్పు ఉద్దేశం అయితే నన్ను క్షమించండి. ఎందుకు వెళ్తున్నారు? ఏదైనా స్వలాభం దొరుకుతుందేమో, కలుగుతుందేమో అనే ఉద్దేశంతోనే ఈనాడు సభలకు మనుషులు వెళుతున్నారు. ఈనాడు సభలకు వెళితే సభలకు వచ్చేవారికి డబ్బులు ఇస్తున్నారు. ఎంత విచారకరమైన సంగతి అండి. నేను యవ్వన ప్రాయంలో దేవునికి సేవకు వచ్చాను. మనుషులు వాలంటీర్గా వచ్చేవారు. రావడం మాత్రమే కాదు, మనుషులు లేక సభలు ఏర్పాటు చేసేవారు. దేవునికి వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళిన మాకు వారు ఎంతో సహాయం చేసేవారు. ఎదురుచ్చి వాక్యం చెప్పడమా, ఇది ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభువు చేసిన ఈ ప్రార్థన గూర్చి కొంతమంది భక్తులు కామెంట్ చేశారు. అంటే కామెంట్ అయితే వ్యతిరేకంగా కాదు, వారు పొందిన ఆశీర్వాద అనుభూతిని వారు చెప్పారు. వారిని గురించి నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మాథ్యూ హెన్రీ గారు. మాథ్యూ హెన్రీ అంటే గొప్ప భక్తుడు. మాథ్యూ హెన్రీ గారి కామెంటరీ నేను చదివాను, ఇప్పుడు కూడా చదువుతూ ఉంటాను. అటువంటి గొప్ప వ్యాఖ్యానకర్త. ఆ మాథ్యూ హెన్రీ గారు చెప్పిన అభిప్రాయం ఏమిటి అనగా, ఈ ప్రార్థన అనగా యేసు ప్రభువారు చేసిన ప్రార్థన 17వ అధ్యాయంలో, భూలోకంలో ఎవరైనా శ్రమలో ఉంటే వారిని ఆదరించే ప్రార్థన అన్నారు ఆయన, మాథ్యూ హెన్రీ గారు. ఆదరణతో కూడిన మాటలతో ప్రసన్నం చేసిన తరువాత ఈ ప్రార్థన అంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ ప్రభువారు చేసిన ప్రార్థన చేయడం వలన ఎక్కువ ఫలితం కలుగుతుంది అన్నారు. ఎవరు? మాథ్యూ హెన్రీ గారు. 2, మార్టిన్ లూథర్ గారు ఈ రీతిగా అన్నారు, ఈ ప్రార్థన ఎంతో ప్రేమతో హృదయపూర్వకంగా దేవుని సాన్నిధ్యంలో విన్నవించిన ప్రార్థన. యేసు ప్రభువారు ప్రార్థన చేసేటప్పుడు తన హృదయంతరంగంలో నుంచి ఆ ప్రియ ప్రభు ఈ ప్రార్థన చేశారు. మనలో చాలామంది ప్రార్థన చేస్తారు, మంచి మంచి పదజాలంతో ప్రార్థన చేస్తారు. వారి యొక్క ప్రార్థన పెదవుల మీద నుంచే వస్తుంది, కానీ హృదయంతరంగంలోంచి రాదు. ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు నన్ను నేను పరీక్షించుకోవాలి, వాక్యాన్ని వింటున్న వారు పరీక్షించుకోవాలి, మన ప్రార్థన ఏ రీతిగా ఉంటుందో అనేది. దేవుని సన్నిధిలో నీళ్లను కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని ఆ ప్రభు యొక్క సాన్నిధ్యంలో నిజాయితీతో, నీతితో, లోతైన భావాలతో కూడిన పదజాలంతో ప్రార్థన చేయాలి. మనం అర్థం చేసుకోవాలి,
నేను పదజాలం అని అంటే ఏదో సంస్కృతంతో మంచి తెలుగుతో ఇంగ్లీష్తో కలిపి ప్రార్థన చేయాలి అనేది నా యొక్క ఉద్దేశం కాదు. మనకి హృదయమంతా ఆయన సాన్నిధ్యంలో కృమ్మరించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. మూడవది ఫిలిప్ మెలాంగ్టన్. గొప్ప భక్తులంటే వీరి గురించి నాకు కొద్దిగా తెలుసు. మీలో వింటున్న వారిలో కొద్దిమందికి వీరి యొక్క జీవితాలు బాగా తెలుసుంటాయి, ఎందుకంటే వారు అప్పుడే వీరి యొక్క జీవిత చరిత్రలు చదివి ఉంటారు. ఈ దైవజనుడు రాసిన మాట ఏమిటనగా, భూలోకంలో కానీ పరలోకంలో కానీ ఇంత హెచ్చించిన పరిశుద్ధమైన ఫలభరితమైన ప్రార్థన లేదు అన్నాడు. అంటే ఇది ఎంతో ఫలాన్ని ఇస్తుంది, అంటే ఇది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది అనేది ఈ దైవజనుని యొక్క అభిప్రాయం. 4వ దైవజనుని యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నాను. 4వ దైవజనుడు జాన్ నాక్స్. దేవుని నామానికి స్తోత్రం. ఎంత గొప్ప దైవజనులండి వీరు. ఈ భక్తుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చేసిన ప్రార్థనను పదే చదువుతూ ఉండేవాట. ఆయన మరణ పడకపై ఉండగా తన భార్య దగ్గరికి వచ్చి, మీకు ఇష్టమైన బైబిల్ పోర్షన్ చెప్పండి, బైబిల్లో ఏదైనా చెప్పండి, నేను చదువుతాను అని తన భార్య పక్కన కూర్చుని అడిగిందట. అప్పుడు ఈ జాన్ నాక్స్ అనే భక్తుడు చెప్పిన మాట ఏమిటి అనగా, యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని చదవమని చెప్పేవాట. ఎంత మంచి అనుభవం అండి ప్రియులరా. ఈ అధ్యాయాన్ని ధ్యానించే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు నాకు అనుగ్రహించారు. మీరు వింటున్నారు, మీరు కూడా ఒక రకంగా భాగ్యవంతులు అని గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. అనేక పర్యాయాలు యథావిధిగా నిర్లక్ష్యంగా వింటూ ఉంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని దయచేసి మిస్ చేసుకోవద్దు. వచనం వెంబడి వచనం ధ్యానం చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తున్నాను. 5వ భక్తుని గురించి కూడా నేను చెప్తున్నాను. 5వ భక్తుని పేరు డాక్టర్ ఫిషర్. ఈ యొక్క భక్తుడు పెద్ద పట్టణంలో ఆయన గొప్ప బిషప్, మామూలు వ్యక్తి కాదు. ఈ 17వ అధ్యాయాన్ని గూర్చి ఆయన వెల్లడించిన అభిప్రాయాన్ని నేను చెబుతున్నాను. ఈయన ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు కూడా. హతసాక్షి అయిన సమయంలో యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని చదవండి. ఈ ప్రార్థన గూర్చి నా మట్టుకు నేను ఎంతో ఆధ్యాత్మిక మేలు పొందాను కాబట్టే ఆయన కొరకు హతసాక్షి అవడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను అని అంటూ, ఇది ప్రధాన యాజకుడు చేసిన ప్రార్థన అన్నట్ట. ఆ మహాభక్తుడు మానవుడు దేవునితో సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. మనకు చరిత్ర తెలుసు. ఆదాము అవ్వలు దేవునితో సమాధానాన్ని పోగొట్టుకున్నారు. దేవునితో సత్సంబంధాన్ని వారు పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధి నుంచి దూరం చేయబడ్డారు. చాలా బాధాకరమైన విషయం. ఆదమా నువ్వెక్కడ ఉన్నావు? విరాడ్డావు. ఆ ప్రియ ప్రభు ఏదైనా తోటలో ఆయన వేసిన ఆ ప్రేమ పూరితమైన ఆ గావు కేక, ఆ మాట మనము ఆలోచించాలి. ఆ మానవుడు ఆదిలో దేవునితో సహవాసం పోగొట్టుకున్నాడు కాబట్టే యేసు ప్రభు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనము ఆది నుంచి అధ్యయనం చేస్తే మనకు తెలిసేది ఏమిటనగా, యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన.
అని ఇంకా పెందలకడనే లేచి ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవారు. ప్రియులరా, ఆయన రాత్రి జాములందు ప్రార్థన చేసేవారు. ప్రార్థన ఆ యేసు ప్రభు వారి యొక్క ముఖ్యమైన పని. మన జీవితాల్లో కూడా ప్రార్థన ప్రధాన అంశముగా ఉండాలి. వాక్యం చదవాలి, నేను కాదనటంలే. పక్షికి 2 రెక్కలున్న రీతిగా ఒక రెక్క ప్రార్థన, మరి ఒక రెక్క వాక్యం. ప్రార్థన ఎవరి యొక్క జీవితంలో అత్యున్నతమైన పాత్ర వహిస్తుందో ఆ వ్యక్తిని దేవుడు బలంగా వాడుకుంటాడు. కొంతమందికి వాక్చాతుర్యం ఉంటుంది. వాక్చాతుర్యముతో కొన్ని కథలు, ఉపమానాలు ఏమేమో చెప్పి ప్రసంగాన్ని తీపుగా చేయడానికి, వినడానికి మాధుర్యంగా ఉండేటట్టుగా చేయడానికి అవకాశం ఉంది. కానీ ప్రియులరా, మన యొక్క ప్రార్థన అనుభవం ఎక్కువగా ఉండాలి. అఫ్కోర్స్ మీకు తెలుసు, డాక్టర్ బిల్లీ గ్రహం గారిని అడిగారు ఆమ్స్టర్డామ్ కూటాల్లో. ఆ కూటాల్లో నేను కూడా ఉన్నాను. బ్రదర్ బిల్లీ గ్రహం గారు, ఇంత గొప్ప కూటాలు మీరు జరుపుతున్నారు, దీని యొక్క రహస్యం ఏమిటి అనగా ఆ దైవజనుడు స్టేజ్ దగ్గరికి వచ్చి, ఇంత జయప్రదమైన కూటాలు జరపడానికి 3 రహస్యాలు ఉన్నాయన్నాడు. ఏమిటో ఆ 3 రహస్యాలు అని అందరం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా భక్తుడు అన్నాడు ప్రేయర్. కొద్ది సమయం ఆయన తదుపరి ఆయన దేవునికి వాక్యం అంటాడేమో అని అనుకున్నాను, నేను కూర్చున్నాను కాబట్టి. మరలా ప్రేయర్ అన్నాడు. మూడవది మరలా ప్రేయర్ అన్నాడు. ప్రేయర్ అండ్ ప్రేయర్ అలోన్ ఈజ్ ద సక్సెస్ ఆఫ్ దీస్ మీటింగ్స్. నా ప్రియులరా, మన యొక్క జీవితాల్లో ప్రార్థన. ఆ యేసు ప్రభువారిని గురించి ఆలోచిస్తే ఆయన గొప్ప విజ్ఞాపనకర్త. ఆయన మన కొరకు దినదినము ప్రార్థన చేసేవారు. మనము ప్రార్థన చేయడం మర్చిపోతామేమో కానీ మన కొరకు ప్రధాన యాజకుడుగా విజ్ఞాపన చేస్తూ ఆ ప్రియ ప్రభు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారు అనే సత్యాన్ని మరవవద్దు. ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనే మాట మన యొక్క హృదయాలకు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు చేసిన ప్రార్థనలన్నిటినీ దేవుడు తూచా తప్పకుండా జవాబు ఇచ్చేవాడు. ఈ సత్యాన్ని కొంచెం మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు చేసిన ప్రార్థనకు దేవుడు తూచా తప్పకుండా జవాబు ఇస్తున్నారు. మరి నేను చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఎందుకు ఇవ్వడం లేదు అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. యేసు ప్రభువారు మనుష్య రూపంలో ఉన్న దేవుడు. భూలోకంలో ఉన్నప్పుడు, శరీరాన్ని ధరించి ఉన్నప్పుడు మనము ప్రార్థన చేస్తాం, నో డౌట్. ఆ ప్రార్థనలో ఎంతవరకు నిజాయితీ ఉందో ఆలోచించాలి. మన ప్రార్థనలు వినాలి అని అంటే మనము రక్షణ పొందాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రక్షింపబడిన తదుపరి నేను రక్షింపబడ్డాను కదా అని చెప్పి ఇష్టానుసారంగా నిర్లక్ష్యంగా జీవించడానికి వీలు లేదు. రక్షింపబడిన తదుపరి పరిశుద్ధముగా ఆ ప్రభు సాన్నిధ్యంలో జీవించ నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు చేసిన ప్రార్థనలో 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు తన కొరకే ప్రార్థన చేశారు, నెంబర్ 1. నెంబర్ 2, యేసు ప్రభు వారు ఇతరుల కొరకు ప్రార్థన చేశారు, నెంబర్ 2. నెంబర్ 3, సంఘము కొరకు ప్రార్థన చేశారు. మన ప్రార్థన కూడా మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. రెండవది, మనము మన కుటుంబం కొరకు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. మూడవది, ఇన్ జనరల్ సంఘం కొరకు ప్రార్థన చేయాలి అని
ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. మీలో కొంతమంది నన్ను అడగవచ్చు, మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడం స్వార్థం కదూ? స్వార్థం ఏమిటో నిస్వార్థం ఏమిటో మనం గ్రహించే అనుభవంలోనికి రావాలి. హృదయపూర్వకంగా మన జీవితాలను సరిచేసుకుంటూ ఆ ప్రభు యొక్క సాన్నిధ్యంలో ప్రార్థన చేయడం స్వార్థము అనిపించదు అనే విషయాన్ని ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరలోకంలోని స్థితికి మన స్థితి అనుకూలంగా ఉండేటట్టుగా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ఇంకా నేను యోహాను సువార్త 17వ అధ్యాయంలోనికి రాలేదు. 13వ అధ్యాయం నుంచి మనం ఆలోచించినట్లయితే 16వ అధ్యాయం వరకు ప్రభువారు శిష్యులతో మాట్లాడారు. 13, 14, 15, 16 ఈ 4 అధ్యాయాలు ప్రభువారు శిష్యులతో మాట్లాడారు. 17వ అధ్యాయం ప్రభువారు దేవునితో మాట్లాడుతున్నారు. దేవునితో ఏమి మాట్లాడుతున్నారో వచ్చే పాఠంలో మనం నేర్చుకుందాం. యేసు ప్రభువారు చేసిన ప్రార్థనలోని ఆ ముఖ్య అంశాలను గ్రహించి మనం కూడా ఎక్కువగా ప్రార్థించే వారంగా ఉండడానికి ఈ పాఠాలు మిస్ కాకుండా రావాలని మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? లేకపోతే కుటుంబ సమస్యలతోని బాధపడుతున్నారా? అనారోగ్య సమస్యతోని బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతోని తాగుడికి బానిసై జీవిస్తున్నారా? ఈ లోకంలో నాకు ఎవ్వరూ లేరని, ఒంటరివాడినని, ఒంటరి దాన్నని భావిస్తున్నారా? నిరాశ నిస్పృహకు లోనై జీవిస్తున్నారా? ఇవన్నిటికీ జవాబు రావట్లేదని చివరికి ఆత్మహత్య చేసుకుందాము అని భావిస్తున్నారా? ఈ సమస్యలన్నిటికీ జవాబు రావాలా, లేకపోతే ఈ సమస్యలనే ఎదుర్కొనే విశ్వాస జీవితము నా జీవితంలో రావాలని మీరు ఆలోచిస్తుంటే ప్రతి శనివారం, ఆదివారం 7:30 గంటల నుంచి 8 గంటల వరకు యేసు అనుచరులు నిర్వహించు సమాధాన సమయం అనే కార్యక్రమం మీరు చూస్తే మీ ప్రతి సమస్యకి జవాబు, లేకపోతే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే విశ్వాస జీవితము మీకు కలుగుతుంది. శనివారం, ఆదివారం మనము కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఈ వారము వాక్య అంశము క్షమాపణలో ఉన్న శక్తి. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.